ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించడంతో ప్రజానికానికి వర్షం టెన్షన్ పట్టుకుంది. కుండపోత వర్షం కారణంగా ప్రజానికం ఇళ్లకే పరిమితమైంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులకు 2 రాష్ట్రాల సీఎంలు ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను అనౌన్స్ చేశారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఎడతెడుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ముఖ్యంగా బుడమేరు వాగు ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు పొంగి పొర్లుతుంది. ప్రస్తుతం మనం బుడమేరు వాగు దగ్గరికి కూడా రావడం జరిగింది. మన వీడియో జర్నలిస్టు విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ ఒకసారి గమనించినట్లయితే ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏదైతే ఉన్నాయో ఆ భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం ఈ బుడమేరు వాగు గత ఏడాది ఈ బుడమేరు వాగు బెజవాడను భయానకరంగా మార్చింది. బెజవాడను కుదిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అదే బుడమేరు వాగు కట్టలు మొత్తం కూడా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో కట్లన్నీ కూడా పూడ్చినప్పటికీ కూడా బుడమేరుకు సంబంధించినటువంటి వాగుకు సంబంధించినటువంటి ప్రవాహానికి వస్తున్నటువంటి వాటర్ కు ఆ బుడమేరు వాగు తాకిడికి కట్లన్నీ కూడా ఇరిగి పడిపోతున్న పరిస్థితి ఉంది. ఈ కట్టలు గనక మరొకసారి విరిగితే గండి పడితే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా నీట మునిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు స్పందించి బుడమేరుకు సంబంధించినటువంటి వాగు కట్టలు ఎలాగున్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో అక్కడికి చెక్ చేసినట్లయితే వాటన్నిటిని కూడా ఏదైతే ఇసుక కట్టలతో అడ్డుకట్ట వేయితే కానీ ఈ కట్టలన్నిటిని కూడా వాటర్ నుంచి కాపాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మన వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపంలో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. బుడమేరు ప్రవాహానికి బుడమేరుకు సంబంధించినటువంటి కట్టలు ఏదైతే ఉంటాయో ఆ కట్టలు మొత్తం కూడా తెగి నీటిలోకి పడిపోతూ ఉన్నాయి. ఇది కనుక ఇదే స్థాయిలో కొనసాగితే వరద తీవ్రత ఇలాగే ఉంటే కట్టలన్నీ కూడా తెగి గ్రామాల్లో కూడా ఈ వరద నీరు వచ్చి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వరద నీరు మొత్తం కూడా విజయవాడ వైపే పయనిస్తూ ఉంటుంది. విజయవాడ కృష్ణా నదికి ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీరు మొత్తం కూడా చేరుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం ఆ నీటి ప్రవాహాన్ని మన వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షపు నీరు మొత్తం కూడా ఇప్పుడు బుడమేరు వాగుకు వచ్చి చేరుతుంది. ఆ బుడమేరు వాగుకు పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం లైవ్ లో సివిఆర్ బృందం బిఆర్కే బృందం ఈ రోజు ఏదైతే బుడమేరు కాలువ దగ్గర కూడా రావడం జరిగింది. ఈ బుడమేరు కాలువలో దగ్గరుండి ఆ ఫ్లో ఎలా ఉంది, వరద ప్రవాహం ఎలా ఉందనే దాని మీద బిఆర్కే బృందం ఏదైతే బుడమేరు కాలువ దగ్గరికి వచ్చి అక్కడ జరుగుతున్న ఏదైతే వస్తున్నటువంటి వాటర్ ఫ్లో ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి వాటర్ ఫ్లో ఏ విధంగా వస్తుందనేది ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం బిఆర్కే సిబ్బంది చేస్తుంది. అయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీని ప్రభావం మరొక 4 నుంచి 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకెళ్లిన మత్స్యకారులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా ఒడ్డు ప్రాంతానికి రావాలంటూ కూడా విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మహానగరం చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. బెంచ్ సర్కిల్ నుంచి పంటకాలు వెళ్లే రోడ్డుతో పాటు అలాగే తాడేపల్లి నుంచి విజయవాడ హైవేకి వచ్చే గుంటూరు హైవేకి వచ్చే రహదారులు మొత్తం కూడా వాటర్ తో నిండిపోయాయి. వరద నీరు జాతీయ రహదారి మీదకు వచ్చిన నేపథ్యంలో
రాత్రి మొత్తం కూడా వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ చాలా వరకు కృష్ణలంక కావచ్చు, ఇబ్రహీపట్నం దగ్గర ఉన్నటువంటి చిన్నలంక, పెద్దలంక గ్రామాలు మొత్తం కూడా నీటిమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలంతో నిండిపోయిన పరిస్థితి ఉంది. అధికారులందరూ ముందు నుంచి కూడా అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఒడ్డు ప్రాంతానికి తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొన్ని గంటల పాటు వర్షం గడక ఇదే విధంగా పరిస్తే గతంలో విజయవాడను భయపెట్టిన బుడమేరు మరొకసారి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బుడమేరు వాగు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతూ ఉంది. బుడమేరు వాగుకు ఆనుకొని ఉన్న గ్రామ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. రాత్రి సమయంలో ఒకవేళ బుడమేరు వాగు పొంగితే మా పరిస్థితి ఏంటంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం ఏదైతే బుడమేరుకు వస్తున్నటువంటి వాటర్ ఫ్లోని వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎలాంటి ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతానికైతే బుడమేరు వాగు ఎక్కడా కూడా గండిపడే అవకాశం లేదు. గతంలో పడిన గండ్లన్నీ కూడా పూర్తి చేశాం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేస్తున్నప్పటికీ కూడా బుడమేరు వాగు ప్రవాహం చాలా దూకుడుగా ఉంటుంది. గతంలో ఇదే మాదిరిగా వచ్చినటువంటి బుడమేరు విజయవాడ ప్రాంతాన్ని ముంచేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బెజవాడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే బుడమేరు వాగు ప్రభావం ఎలా ఉంటుందో గతంలో మనం ఒకసారి చూసాం. అదే కనుక రిపీట్ అయితే మరొకసారి బెజవాడ మొత్తం కూడా మునిగిపోయే అవకాశం ఉంది. మరోవైపు బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారితే మాత్రం దీని ప్రభావం మరొక వారం రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం బుడమేరు వాగు కాలువ దగ్గర ఉన్నాం. ఈ బుడమేరు వాగు కాలువ పరిస్థితి మనం ఒకసారి చూసినట్లయితే గతంలో మాదిరిగా వరదలు ఏ విధంగా వచ్చాయో అదే మాదిరిగా ఎగువ ప్రాంతంలో కురిసినటువంటి వర్షం మొత్తం కూడా బుడమేరు వాగుకి పెద్ద ఎత్తున వరద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించడంతో ప్రజానీకానికి వర్షం టెన్షన్ పట్టుకుంది. కుండపోత వర్షం కారణంగా ప్రజానీకం ఇళ్లకే పరిమితమైంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులకు 2 రాష్ట్రాల సీఎంలు ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లను అనౌన్స్ చేశారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఇక తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించబడింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో తీవ్రమైన వర్షాల సూచనల కారణంగా అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి సహా మొత్తం 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇవ్వగా జనం అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అన్ని రకాల సహకారానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.